ఇవాళ బిగ్ బాస్ రివ్యూ ఇవ్వకూడదని అనుకున్నాను, కానీ ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వాలి అని అయితే మాత్రం అనిపించింది. మృగంలా మారిన పృథ్వీ, 2 నాలుకలతో మాట్లాడుతూ డబుల్ స్టాండర్డ్స్ తీసుకొని మాటలు మారుస్తున్న విష్ణుప్రియ. సోనియా, అసలు నీ గురించి మాట్లాడాలంటేనే మాకు మాటలు రావట్లేదమ్మా, అలా ఉంది నీ ప్రవర్తన బిగ్ బాస్ హౌస్లో. ఇవన్నీ కూడా ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ విత్ ప్రసూన. ఎగ్ టాస్క్ పెట్టారు బిగ్ బాస్. నిన్నటి కంటిన్యూషన్ ఇవాళ ఎగ్స్ కలెక్ట్ చేస్తున్నారు అందరూ కూడా. అండ్ ఇవాళ మాత్రం నిన్నట్లాగే నబీల్ సంచాలకుగా ఉన్నారు, ఎందుకంటే శక్తి టీం అతన్ని గేమ్ లో నుంచి తీసేశారు కాబట్టి సంచాలకుగా నబీల్ వ్యవహరించారు. ఇక్కడ ఒక కార్డ్ తీసుకొచ్చింది అసలు సోనియా. అసలు ఈ అమ్మాయి గురించి ఎంత మాట్లాడుకోవద్దు అనుకున్న అమ్మాయి రెచ్చగొట్టి మనుషుల్ని గిల్లి అసలు ట్రిగ్గర్ చేసి వదిలేస్తుంది సోనియా. బాసిజం చూపిస్తుంది. ఏవి చూసుకున్నా ఆవిడకి అంత యాటిట్యూడు, పొగరు, బలుపు నాకైతే అర్థం కాలేదు. కానీ ప్రతి ఒక్కళ్ళని ఏకమొక్కల్లా చూస్తుంది ఆ మనిషి. నిజంగా సోనియా అసలు ఫస్ట్ డే నేను చూసి నిజంగా మీరు ఒక మెచ్యూర్డ్గా గేమ్ ప్లే చేస్తారనుకున్నాము, కానీ అసలు మీ గేమ్ ప్లే ఇంత వర్స్ట్గా ఒక ఇద్దరిని పెట్టుకొని గేమ్ ఆడిచ్చేస్తూ ఏదో మిమ్మల్ని ఏమన్నా అంటే ఆ ఇద్దరు మీద పడిపోతూ ఏంటి అసలు ఇది గేమా? ఇది ఏమన్నా రిలేషన్ పెట్టుకోవడానికి వచ్చారా హౌస్లో? ఇంత వర్స్ట్ ఎవర్ టాస్క్ ఇన్ ద బిగ్ బాస్ సీజన్స్. ఇంత చండాలమైన కంటెస్టెంట్స్, ఇంత చండాలమైన గేమ్ ప్లే మాత్రం అది ఇవాళే చూశాను. రాక్షసులుగా మారిపోయారు ఒక్కొక్క కంటెస్టెంట్. కాంతారా టీంలో రాక్షసుల్లాగా. అసలు పృథ్వీ అయితే అమ్మాయిల్ని హ్యాండిల్ చేసే విధానం ఎలా ఉందంటే పైశాచికం. అతను టాస్క్ ఆడుతున్నాడో ఏం ఆడుతున్నాడో తెలియట్లే. టాస్క్లో కొంచెమైనా లిమిట్స్ ఉంటాయి. మనుషుల్లా బిహేవ్ చేస్తాం ఎవరైనా అంటే, పట్టు విడుపులు ఉంటాయి. అసలు ఆ మనిషికి ఏమీ లేదు. టాస్క్ వచ్చిందంటే రూత్లెస్ అయిపోతాడంటే ఆవిడవయ్యా నువ్వు రూత్లెస్ అయిపోవడానికి. ఏంటా టాస్క్, ఏంటా ప్లే ఏంటి? అసలు ఆడవాళ్ళని ఎలా తోసేస్తున్నావు? ప్రేరణనైతే తోసేయడమే. యష్మిన్ అయితే నిజంగా చెప్తున్నా, ఇవాళ ఒక ఆడపిల్లగా ఇవాళ ఎపిసోడ్ చూసి సిగ్గుపడ్డాను నేను. పృథ్వీ గేమ్ ప్లే చూసి. అండ్ ఆడవాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారంటే నారాయణ ఏదో బిందెల దగ్గర కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్నారు. ప్రేరణలు ఇలా పట్టేసుకున్నారు. విష్ణుప్రియ అంటే కాలుతో తంతున్నట్టు చెప్తోంది. సీతని కాలుతో తంతున్నట్టు. అసలు పట్టుకుంది మొహమ్మద్ జుట్టు పడుతుంది. ఎలా తీసుకోవాలి సీత? ఏంటి అసలు గేమ్ ప్లేనా ఇది? ఏం ఆడుతున్నారండి అసలు మీరు? చాలా వర్స్ట్. అసలు రివ్యూ ఇవ్వడానికి కూడా మేము కూడా అంటే ఈవెన్ ఈ ఎపిసోడ్ రివ్యూ ఇచ్చే రివ్యూవర్స్ కూడా వాళ్ళ పేషెన్స్ని కోల్పోతారు. నాగార్జున గారు అసలు ఈ వీక్ అయితే మాత్రం మీరు పృథ్వీకి రెడ్ కార్డ్ ఇవ్వాలి. సోనియాకి నిజంగా డబల్ నోట్తో మాట్లాడుతున్న విష్ణుప్రియకి ఓన్లీ నేను ఏదో దోస్త్ దగ్గర ఫీల్ అయింది అనుకుంటే ఇష్టం వచ్చినట్టు మాటలు వదిలేస్తున్నామమ్మ విష్ణుప్రియ. నబీల్ మీద ఏమో ఉమెన్ కార్డ్ తెచ్చి అలా పట్టుకున్నాడు ఇలా పట్టుకున్నాడు అన్నాం. ఇవాళేమో అలా పట్టుకోలేదు, పట్టుకోబోతున్నాడని నేను మాట్లాడుతున్నాను అంట. అది నోరా ఇంకేమన్నానా? ఏంటది గేమా? ఇది గేమా? ఫ్యాన్ బేస్ చూసుకుని ఓట్లు వేసేస్తున్నారు అనుకుంటున్నావా? ఒక్క ఎపిసోడ్లో తారుమారు అయిపోతాయి. అయినా నీ ఫ్యాన్స్ ఉన్నారులే ఓట్లు వేయడానికి. వాళ్ళు బుర్రపెట్టి చూస్తారో లేదో అర్థం కాదు. అండ్ పృథ్వీని అయితే మాత్రం గ్యారంటీ ఇవాళ నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో క్వశ్చన్ చెయ్యాలి. అండ్ ఎలా మాట్లాడాలంటే మాత్రం గట్టిగా మాట్లాడాలి. వార్నింగ్ ఇవ్వాలి. రెడ్ కార్డ్ ఇచ్చి ఇమ్మీడియట్ ఎలిమినేట్ అయితే చెయ్యాలి. ఇవాళ గేమ్ ప్లేలో కొద్దో గొప్ప రెస్పెక్ట్ నాకు దొరికింది. ఎవరి మీద అంటే ఆదిత్య ఓం గారు అండ్ అభయ్ నవీన్ గారి పైన. సీత గారు కూడా పర్వాలేదు అనిపించారు, కానీ ఆవిడ కూడా ఏం తక్కువ కాదులేండి. ఆవిడ బాగానే మాట్లాడింది. ఆదిత్య ఓం గారు, అభయ్ నవీన్ గారు తప్పితే ఇవాళ గేమ్లో ఎవ్వరూ కూడా కరెక్ట్గా డీసెంట్గా గేమ్ ఆడమన్నారు, కానీ కొట్టుకొని ఇసిరేసుకోమన్నారా? మణికంఠనైతే బొమ్మలు ఇసిరినట్టు ఇసిరేస్తున్నాడు. అబ్బాయి చెప్తున్నాడు వీక్గా ఉన్నాను నేను, కొంచెం చూసి ఆడండి అని. ఇంకా అంతకు మించి ఆ టీంలో ఎవరు లేరు డిఫెండ్ చేసుకోవడానికి. ఆ టీంలో ఎవరు లేరు. నువ్వు అమ్మాయిలో మాట్లాడుతున్నావు ఏంటి అంటున్నాడు పృథ్వీ. నీకుంటే బలం అందరికీ ఉన్నట్టేనా? అంటే నువ్వు పెద్ద మాటలు రావు అంటే నువ్వు పెద్ద ఇది మిగతా వాళ్ళు అదా? ఏం మాట్లాడుతున్నావు అయ్యా పృథ్వీ నువ్వు అసలు? అసలు ఇమీడియట్గా రెడ్ కార్డ్ ఇచ్చి పంపించకుండా అన్ని కెమెరాలు పెట్టి బిగ్ బాస్ అంతా చూస్తుంది అది ఇది అంటారే. ఏం చూస్తుంది బిగ్ బాస్? వాళ్ళ ఎగ్స్ని ఇష్టం వచ్చినట్టు కాలుతో నెడుతుంది విష్ణుప్రియ. అదే నీకు చేస్తూ ఊరుకుంటావా? ఈరోజు ఏదో బలం ఉన్న టీం వచ్చింది కాబట్టి విర్రవీగిపోతున్నావే. లాస్ట్ వీక్ అంతా ఏమైందమ్మా నీ పర్ఫార్మెన్స్? గప్చుప్గా కూర్చున్నావే.
ఏదో గప్చుప్ తింటున్నట్టు గప్చుప్గా కూర్చున్నావే, ఇవాళ ఏదో నలుగురు బలవంతంగా ఆడేస్తుంటే నీకు సరిపోయిందా? నిజంగా కాంతారా టీంలో మగవాళ్ళు బలాన్ని ఉపయోగించి అవతల టీం వాళ్ళని పడేశారు కాబట్టి ఆ నెగ్స్ వచ్చినాయి. బిగ్ బాస్ అవన్నీ కూడా జెన్యూన్ నెగ్స్ కాదు, వాళ్ళు కష్టంతో సంపాదించుకున్నవి కాదు, పక్క వాడిని కొట్టి తెచ్చుకున్నవి. దీని మీద నిజంగా యాక్షన్ తీసుకోవాలని నాగార్జున గారు ఖచ్చితంగా మాట్లాడాలి ఈ విషయాలన్నిటిపైన కూడా. అసలు ఈ ఎపిసోడ్ గురించి ఏం మాట్లాడాలరా అంటే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్జైట్ అవుతారు, చాలా కోపం వస్తుంది. అండ్ ఏంటి ఎపిసోడ్ ఇంకా కొనసాగిస్తున్నారు, ఈ టాస్క్ ఇంకా కొనసాగిస్తున్నారు అని అనిపిస్తుంది. అటువైపు టీం నుంచి ప్రేరణని శక్తి టీం వాళ్ళు ఎలిమినేట్ చేశారు. అండ్ అసలు బిగ్ బాస్ ప్లీజ్ అసలు ఈ టాస్క్ ఆపేయండి, ఆ పృథ్వీని బయటికి పంపించేయండి. ప్రేరణని యష్మిని మిస్ హ్యాండిల్ చేస్తున్నారు. నిజంగా ప్రైవేట్ పార్ట్స్ కూడా టచ్ అవుతున్నాయి, కొన్ని చెప్పలేము. నిజంగా ఈ వీడియోస్ అన్నీ కూడా నాగార్జున గారు చూపించాలి. పృథ్వీ నోరు అది చెత్త కుప్ప, పృథ్వీ సోనియా మాట్లాడేదంతా చెత్త కుప్ప నా దృష్టిలో. సోనియా ఇష్టం వచ్చినట్టు మీదకి వచ్చేస్తుంది. ఏంటమ్మా అసలు ఏంటి నీకు, నీ ఆస్తి ఏమన్నా తీసుకున్నారా? గుడ్డు కోసం ప్రతిదీ గోలే నీకు. గుడ్డు కోసం గోల్ చేస్తావు, పప్పు కోసం గోల్ చేస్తావు, కుక్కర్ కోసం గోల్ చేస్తావు. నువ్వు గోల్ చేయండి దేనికి? నీ విషయానికి వస్తే మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు బండరాయి కూర్చున్నట్టు కూర్చుంటావు, కెళ్ళికేసి మనుషుల్ని ట్రిగ్గర్ చేసేసి వదిలేస్తావు. అసలు ఆడియన్స్ ఇవాళైతే ఇది ఎపిసోడ్ అంతా కూడా చెత్త, పైశాచికం, ఒక వయలెన్స్ తప్పితే ఏం లేదు. ఈవెన్ మా బాబు కూడా ఏమడిగాడంటే, అదేంటమ్మా వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు, ఎగ్స్ అన్ని తోసేస్తే మరి వాళ్ళు ఏం పెట్టుకుంటారు, వీళ్ళు ఏంటి ఇంత ఘోరంగా ఆడుతున్నారని మా బాబే అడిగాడు. వాడు ఇంత పిల్లోడైనా కూడా వాడే క్వశ్చన్ చేశాడంటే చూసే ఆడియన్స్కి మినిమం ఆలోచన వస్తుంది. కామన్ సెన్స్తో గేమ్ ఆడండి. మీ ఆనందాల కోసం, ఏదో మీకు గెలవాలి అన్న దమ్ము కోసం ఆడద్దు. చూసే వాళ్ళు ఉన్నారు, అన్ని కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయి. కాంతారా టీమ్ ఇస్ ద వర్స్ట్ ఎవర్ గేమ్ ప్లే బై ద కాంతారా టీమ్, ఎస్పెషల్లీ పృథ్వీ, నిఖిల్, సోనియా, విష్ణుప్రియ. మిగతా వాళ్ళకి ఏదో ఎక్స్ని డిఫెండ్ చేస్తున్నారు కానీ అసలు ఎవరి గేమ్ ప్లే బాగాలేదు. బలహీనుడిపైన మనం బలం చూపిస్తే అది దమ్ము అయిపోద్ది, అది గెలుపు అయిపోద్ది. బలవంతుడితో బలవంతుడే పోటీ పడాలి. ఇక్కడ బలం ఉంది, అక్కడ బలహీనత ఉంది. వాళ్ళతో కలిపి పోటీ చేసేసి వాళ్ళు ఇంకా తొక్కాలనుకుంటే ఏమయ్యా? లాస్ట్లో ఎక్స్ కౌంట్ చేసినప్పుడు విష్ణుప్రియ గారు ఎంత వెక్కిలి నవ్వో, ఏమంత వెక్కిలి నవ్వు, దోశలు వేస్తేనే ఫీల్ అయిపోయావే. వాళ్ళ దగ్గర ఎక్స్ చూసి వెక్కిలి నవ్వుతావా? అందుకే ఏదో అన్నారు సోనియా గారు స్టార్టింగ్లోనే, ఆ మాట నేను అనకూడదు, అది అన్నీ రిపీట్ చేస్తున్నావు. ఆ అమ్మాయి అన్న మాటకి అన్నీ కూడా నువ్వు కనెక్ట్ చేస్తున్నావు. పతివ్రత నువ్వంటే పక్క వాళ్ళు అంటారు, నువ్వు అనకపోతే ఎవరు అనరు. దానికేమో డిఫెండ్ చేయడం నైనికో. నో, క్యాన్సిల్ ద వర్డ్. చూసికొండర్రా, ఏదంటే అది మాట్లాడేస్తున్నారు. నిజంగా వర్స్ట్ చెత్త. మాటలు కూడా రావట్లేదు, మాటలు కూడా రానటువంటి ఎపిసోడ్ ఇదే. రివ్యూ కూడా ఇవ్వలేము, అంత చండాలంగా ఉంది ఈ ఎపిసోడ్ అయితే. మాత్రం చూడని వాళ్ళైతే ఈ ఎపిసోడ్ చూడండి, చూసి మాత్రం కంటెస్టెంట్స్ని డిసైడ్ చేయండి. నేను వాలంటరీగా అడుగుతుంది ఏంటి ఆడియన్స్ని అయితే మాత్రం, ప్లీజ్ ఎవ్వరు కూడా పృథ్వీకి ఓట్ చేయొద్దు, ఎలిమినేట్ చేయండి. ఎవరో లీస్ట్లో ఉన్నారని అయితే మాత్రం టాక్స్ వస్తున్న అవేవి నమ్మద్దు. అండ్ పృథ్వీకి ఓట్ వేయొద్దు అండ్ ఎలిమినేట్ చేయండి. ఆ అబ్బాయి గేమ్స్లో ఉంటే మాత్రం ప్రతి గేమ్ చెడిపోద్ది, కంటెస్టెంట్ హర్ట్ అవుతారు, ఫిజికల్గా, మెంటల్గా, అన్ని విధాలుగా. ఎలిమినేట్ పృథ్వీ ఇమీడియట్లీ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్. ఆడియన్స్ ఇదే నా రిక్వెస్ట్, మీరెవరు కూడా పృథ్వీ గారికి ఓట్లు వెయ్యొద్దు. అనే గేమ్ ప్లే చూసి అయితే మాత్రం వెయ్యొద్దు. మీకు ఏమనిపిస్తుందో మరి మీకే వదిలేస్తున్నాను, మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. అండ్ బిగ్ బాస్ నాగార్జున గారికి ఎపిసోడ్ చూపించండి. ఎపిసోడ్ చూపించిన తర్వాత ఆయన హోస్టింగ్ చేయమనండి. మీరు ఇన్పుట్స్ ఇచ్చి మాత్రం హోస్టింగ్ చేయమని చెప్పద్దు. ఈ వీక్ వరకు నాగార్జున గారు రేస్ చేయాల్సిన పాయింట్స్, మాట్లాడాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా మాట్లాడాలి. నా వరకైతే మాత్రం మా ఛానల్ తరఫు నుంచి ఈ వీకెండ్ పృథ్వీకి రెడ్ కార్డ్ కంపల్సరీ ఇవ్వాలా అండ్ వాలంటరీగానే ఎలిమినేట్ చేసేయాలి. థ్యాంక్ యూ.